హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం ఫస్ట్ క్లాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైనా సరే ఇప్పుడు చెప్పబోయే ఈ వీడియో కంపల్సరీగా చూడండి. ఎందుకంటే మీకు ఈ వీడియో చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీ ట్యూషన్ ఫీజు అనేది ఈ వీడియోలో మీకు ఎలా పే చేసుకోవాలో, అంటే మీరు ఎలా స్కాలర్షిప్స్ పొందాలో ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో అందుకని మీరు చివరి వరకు చూడండి. చూసి మీ స్కాలర్షిప్స్ని అప్లై చేసుకోండి. సో ఇక మనం వీడియోలోకి వెళ్తే, ఏ స్టూడెంట్ అయినా సరే ఫస్ట్ క్లాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, అలా 10th, 11th, 12th అండ్ ఇంజనీరింగ్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ ఆల్సో పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు ఏ స్టూడెంట్ అయినా సరే స్కాలర్షిప్స్ అనేవి ఆల్ ఓవర్ ఇండియాలో చాలా అవైలబుల్గా ఉన్నాయి. కానీ మీరు వాటిని సెర్చ్ చేసి వాటికి అప్లై చేయడం వరకే మీ రెస్పాన్సిబిలిటీ. సో అందరూ తప్పకుండా స్కాలర్షిప్ని సెర్చ్ చేసి అప్లై అయితే చేయండి. మీకైతే స్కాలర్షిప్స్ అయితే చాలా ఉన్నాయి అవైలబుల్గా. ఇక్కడ మనం చూసుకుంటే, ఇక్కడ ఎస్ఓఎఫ్ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ ఒలింపియాడ్ వాళ్ళు మనకైతే ఇక్కడ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే ఎలిజిబిలిటీ క్లాస్ 1 to 12. ఇక్కడ అవార్డ్ చూసుకుంటే అప్ టు 50,000 అండ్ అదర్ బెనిఫిట్స్ ఆల్సో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకైతే వీళ్ళు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. వాటిల్లో వచ్చిన మెరిట్ స్కోర్స్ బట్టి మీకైతే ఈ క్యాష్ అవార్డ్స్ అనేవి ఇస్తారంట. ఇదైతే ఎగ్జామ్ రాయాలి, రాసిన వాళ్ళకి మెరిటోరియస్ స్టూడెంట్స్కి మాత్రమే ఈ స్కాలర్షిప్స్ ఇస్తారు. అలా కాకుండా ఎగ్జామ్స్ లేని స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి. మీరైతే మీ ప్రీవియస్ సర్టిఫికేట్స్ని ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి బడీ ఫోర్ స్టడీ అనే వెబ్సైట్లో మనకి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడెక్కడ ఏమేమి స్కాలర్షిప్స్ని ప్రొవైడ్ చేస్తున్నారో మనకైతే ఆల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందంట. ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో క్లాస్ 1 నుంచి 12th గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లొమో, ఐటీఐ, పాలిటెక్నిక్, వొకేషనల్ కోర్సెస్ కూడా మనకైతే స్కాలర్షిప్స్ అనేవి ప్రొవైడ్గా ఉన్నాయి. స్కాలర్షిప్స్ మాత్రమే కాదు, మీకు ఒకవేళ ఎడ్యుకేషన్ లోన్ కావాలన్నా తక్కువ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మీకైతే లోన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూసుకుంటే లైవ్ స్కాలర్షిప్స్ ఇవన్నీ. తర్వాత అప్కమింగ్ స్కాలర్షిప్స్ ఆల్వేస్ ఓపెన్. ఫస్ట్ మనం లైవ్ స్కాలర్షిప్స్ చూద్దాం. ఇందాక మనం ఇంగ్లీష్ ఒలింపియాడ్ స్కాలర్షిప్ చూసాము. ఇవన్నీ ఎగ్జామినేషన్ రాయాలన్నమాట. తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఎగ్జామ్ లేని స్కాలర్షిప్స్, అంటే మీరు సర్టిఫికేట్స్ని చూసి అప్రూవ్ చేస్తారు. ఇక్కడ చూసుకుంటే కోతక్ జూనియర్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్, ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కోతక్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే మనకి స్కాలర్షిప్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే 10th క్లాస్లో మీకైతే 85% వరకు మార్క్స్ అనేవి ఉండాలి. తర్వాత బెనిఫిట్స్ చూసుకుంటే 3,500 పర్ మంత్ వరకు ఇస్తారు. డ్యూరింగ్ మీ ఇంటర్ అంటే 11th అండ్ 12th చదివేప్పుడు మీకైతే పర్ మంత్కి 3,500 ఇస్తారంట. సో టోటల్గా చూసుకుంటే 21 మంత్స్కి 73,500 దాకా వస్తుంది మీకైతే స్కాలర్షిప్. మీరు మీ 10th క్లాస్ సర్టిఫికేట్స్ని మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే మీ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 3,20,000 బిలో అయితే ఉండాలంట.
ఆ ఇన్‌కమ్ సర్టిఫికేట్‌ని ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. మీరైతే మీ ఎం ఊర్లో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్, తహసీల్దార్ ఆఫీస్‌కి అయితే వెళ్లి ఇన్‌కమ్ సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయాలి. ఇక్కడ మీ మార్క్ షీట్ కానీ, ఎస్ఎస్‌సి మార్క్ షీట్ కానీ, ఏ బోర్డ్ అయితే ఆ బోర్డ్ మార్క్ షీట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. తర్వాత మీ పాస్‌పోర్ట్ సైజ్, ఆధార్, పాన్ కార్డ్, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ ఇలాంటి డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళు మ్యాండేటరీ అని ఇచ్చినవి, రిక్వైర్డ్ అని ఇచ్చినవి అయితే కంపల్సరీగా ఇవ్వాలి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేసి ఇక్కడ దీంట్లో రిజిస్టర్ అయితే అయ్యి తర్వాత లాగిన్ అయ్యి అప్లై అయితే చేసుకోవాలి. ఇదైతే 12th దాకానే ఉంది. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే ఇందాక మనం ఏమనుకున్నాం అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి కూడా ఉన్నాయని చెప్పారు కదా! తర్వాత ఇక్కడ పీడబ్ల్యూడీ స్టూడెంట్స్‌కి ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ చేస్తున్నారో వాళ్ళకైతే 10,000 నుంచి 50,000 వరకు మనకి స్కాలర్‌షిప్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ డాక్యుమెంట్స్ అప్లై చేయాలి. ఇలా మీరైతే సెర్చ్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ చూసుకుంటే ఇంకా ఇక్కడ మీరైతే ఎవరైనా ఫైనాన్స్ రిలేటెడ్ కోర్సెస్ చేస్తున్న వాళ్ళకి కూడా సెపరేట్‌గా అవైలబుల్ ఉన్నాయి స్కాలర్‌షిప్స్ అనేవి. ఇక్కడ చూసుకుంటే యాన్యువల్ ఇన్‌కమ్ లెస్ థాన్ 4,00,000 ఆహ్, ఇవైతే స్కాలర్‌షిప్స్ ఉన్నాయి ఇక్కడ. ఇలా మీరు సెర్చ్ చేసుకోవాలి స్కాలర్‌షిప్స్‌ని. ఇవనేవి ఆన్‌గోయింగ్ స్కాలర్‌షిప్స్ ప్రెజెంట్‌గా అవైలబుల్‌గా ఉన్నాయి. తర్వాత అప్‌కమింగ్ స్కాలర్‌షిప్స్ కూడా ఉంటాయి. ఇవైతే ఫ్యూచర్‌లో అంటే కొన్ని రోజుల్లో గాని ఏదైనా సరే మీకైతే అవైలబుల్‌గా ఉండొచ్చు. ఇక్కడ చూసుకుంటే రమణ్‌కాంత్ మంజల్ స్కాలర్‌షిప్స్ ఉన్నాయి. ఎవరైతే ఫైనాన్స్ రిలేటెడ్ కోర్సెస్ చేస్తారో తర్వాత ఇవన్నీ టెంటేటివ్ లాంచ్ డేట్ జాన్వరి, జాన్వరి, సెప్టెంబర్, ఆగస్ట్, జులై, జూన్ అని చెప్పి ఉంటది. ఇక్కడ జూన్ అంటే ఈ కోర్స్ అనేది ఈ స్కాలర్‌షిప్ అనేది మనకి జూన్‌లోనే ప్రొవైడ్ చేస్తారు. చెక్ చేసుకుంటారన్నమాట ఎప్పటికప్పుడు. ఇవైతే ఈ 2 తర్వాత ఆల్‌వేస్ ఓపెన్ అంటే ఎప్పుడు మనకి అవైలబుల్‌గా ఉండేవి ఈ స్కాలర్‌షిప్స్ అన్నమాట. అంటే ప్రతి ఇయర్ అవైలబుల్ ఉంటాయి. అంటే మాక్సిమం ఇవి గవర్నమెంట్ స్కాలర్‌షిప్స్ ఉంటాయి. కొన్ని ప్రైవేట్‌వి కూడా ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ కోటా మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్‌షిప్. తర్వాత ఇక్కడ మన అమ్మఒడి స్కాలర్‌షిప్ ఆంధ్రప్రదేశ్‌లో అమ్మఒడి స్కాలర్‌షిప్. ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ప్రైవేట్‌వి కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే రామన్‌కాంత్ మంజల్ ప్రైవేట్ స్కాలర్‌షిప్ ఇది. ఇది 12th క్లాస్‌లో స్కోర్ చేసి తర్వాత బీటెక్ అలా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్‌కెళ్ళే వాళ్ళకి ఈ స్కాలర్‌షిప్ ఎలిజిబుల్ అనుకుంటా. తర్వాత ఇక్కడ మీరైతే ఈ డాక్యుమెంట్స్ చెక్ చేసి మీరైతే అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇలా మీరైతే స్కాలర్‌షిప్‌ని చెక్ చేసుకొని ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మీకైతే స్కాలర్‌షిప్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ స్కాలర్‌షిప్స్ వాళ్ళు అందరూ దాంట్లోకి వెళ్ళిపోతారు కాబట్టి, తర్వాత మిగిలిన వాళ్ళకి చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి, మీకైతే కంపల్సరీగా వచ్చే ఛాన్స్ ఉంది. సో, తప్పకుండా అప్లై చేసుకోండి. చెక్ చేసుకొని. సో, ఈ వీడియో మీకు గనుక చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటే, మీకు గనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందు. ఎందుకంటే ఇలాంటివి చాలా వీడియోస్ అయితే మన ఛానెల్‌లో ముందు ముందు చాలా రాబోతున్నాయి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్‌కి కూడా తప్పకుండా షేర్ చేయండి. మీ క్లాస్‌మేట్స్‌కి ఎవరైతే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్, అండర్ గ్రాడ్యుయేట్, ఇంటర్
పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అయితే ఎవరెవరు ఉంటారో వాళ్ళందరికీ షేర్ చేయండి. అందరికీ హెల్ప్ అవుతది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.